హలో అందరికీ ఆరి వర్క్ డే 7లో బ్యాక్ చైన్ స్టిచ్ అయితే ఎలా చేయాలో చూసేద్దాము. రివర్స్ చైన్ స్టిచ్కి బ్యాక్ చైన్ స్టిచ్కి చాలా డిఫరెన్స్ ఉందండి. అదేందో కూడా చూపిస్తాను చూడండి. సో ఈ బ్యాక్ చైన్ స్టిచ్ ఏంటంటే ఒక లూప్ని తీసేసుకున్న తర్వాత ముందర మనం ఎక్కడైతే పిన్ పెట్టి హోల్ పెడతామో దానికి దగ్గరగా ఒక లాక్ అనేది వేసుకోవాలి. లాక్ అంటే ఏం లేదండి, చిన్న కుట్టు వేసుకున్నాక ఆ కుట్టులో నుంచి సూదిని బయటకి అంటే పైకి తీసి మళ్ళీ వెనక్కి వెళ్ళి ఆ చైన్ లోపలికి ఇంకో కుట్టు వేసుకోవాలి. ఇక్కడైతే క్లియర్గా చిన్నగా స్లోగా వేసి చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ అయితే ఒక కుట్టుని తీసుకోవాలి. తీసుకున్నాక ఒక చిన్న కుట్టు లాక్ అంటారు దాన్ని, ఆ చిన్న కుట్టునైతే దగ్గరగా వేసుకోవాలి. చిన్న కుట్టుని వేసేసిన తర్వాత మళ్ళీ వెనక్కొచ్చి ఆ పెద్ద హోల్లో మళ్ళీ ఒకసారి తీసి కుట్టుని తీసుకొని ఇప్పుడు పెద్ద చైన్ అనేది అంటే పెద్ద లూప్ అనేది తీసుకొని ఫ్రంట్కి వెళ్ళాలి. ఇది బ్యాక్ చైన్ స్టిచ్ అండి. ఏమీ భయపడద్దు, చాలా ఈజీగా వచ్చేస్తుంది అండ్ చూడడానికి కూడా చాలా అంటే చాలా అందంగా ఉంటుంది. మీరు ట్రై చేయండి, ఈజీగా అర్థమైపోతుంది. అండ్ మీరు చైన్ని కింద నుంచి పైకి తీసేటప్పుడు చైన్ని తిప్పుతూ అంటే సూదిని తిప్పుతూ తీసారంటే చైన్ అనేది ఈజీగా పైకి వచ్చేస్తుంది అండ్ మీకు ఎక్కడ కానీ ఇరుక్కోదు, డిఫికల్ట్గా ఉండదు. ఒకవేళ డిఫికల్ట్గా ఉంటే ఆ చైన్ని వదిలేసి మళ్ళీ మీరు తీసుకోండి, అప్పుడైతే ఈజీగా వస్తుంది. ఇలాగే ఫుల్ వేసేసిన తర్వాత ఎండ్ నాట్ నేను వీడియోస్ పెట్టాను కదండి, ఆ ఎండ్ నాట్ అనేది లాస్ట్లో వేసేసుకోవాలి. వేసుకుంటేనే మనం వేసిన చైన్ అనేది చెడిపోకుండా ఊడిపోకుండా సెక్యూర్గా ఉంటుంది. సో దీని తర్వాత నెక్స్ట్ క్లాసెస్లో మీకు ఏదన్నా డౌట్స్ ఉన్నా లేదా ఇప్పుడు దాకా చెప్పిన వాటిలో ఏదన్నా డౌట్స్ ఉన్నా కమెంట్ చేసేయండి. ఆల్సో రీల్ని సేవ్ చేసుకోండి. సో మీకు రీల్ అనేది ఫ్యూచర్లో ఎప్పుడైనా చూడాలన్నా కూడా కనిపిస్తుంది, ఈజీగా వెతుక్కోకుండా అయిపోతుంది. అండ్ షేర్ చేయండి, ఫాలో చేయండి. యూట్యూబ్లో కూడా రీల్స్ పెడుతున్నాను, చూసేయండి. ఆల్సో సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ అందరికీ. నెక్స్ట్ వీడియోలో లూప్ చైన్ జిగ్జాగ్ చైన్స్ అనేది చెప్పేస్తాను అండ్ బీట్స్ కూడా అడుగుతున్నారండి, అవి కూడా చెప్తాను. బాయ్.